భద్రాచలం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన నేపథ్యంలో వనపర్తి జిల్లా కేశంపేట గ్రామ వాసులు సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు బాదపల్లి సురేష్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగశేష్ యాదవ్, వెంకటయ్య గౌడ్, బంకర నరసింహ తదితరులు పాల్గొన్నారు. పాలాభిషేక కార్యక్రమంగా ముఖ్యంగా ఈరోజు మన కేశంపేట గ్రామంలో జరుపుకోవడం అనగా ముఖ్యంగా నిన్న భద్రాచలంలో భద్రాద్రి రాముల ఆలయంలోనే రాములు ఎదుటనే మన రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేసిండ్రు. ఈరోజు నిరుపేదలు బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళు చాలా బీద వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిరుపేదలకు అందరికీ ప్రతి ఊర్లో తెలంగాణ మొత్తంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోనికి ఒక్కొక్కరికి బీసీలకు అయితే 5 లక్షలు, ఎస్టీ ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తూ నిన్న భద్రాచలంలో ప్రారంభించింది. కాబట్టి ఈరోజు మనం పాలాభిషేకం చేసుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్యంగా మన చిన్నారెడ్డి సార్కు ప్రణాళిక సంఘం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మన మేఘారెడ్డి సార్ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ముఖ్య వాళ్ళందరికీ మన సార్కు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా మన ఊర్లో దాదాపుగా ఇల్లు కట్టుకోక దాదాపుగా 10 సంవత్సరాలు అయింది. 1995లో అప్పుడున్న ఎమ్మెల్యే మోహన్ గౌడ్ గారు మన ఊరికి వచ్చి ఇక్కడ కొత్త ప్లాన్లో ఇల్లు ఇచ్చిండ్రు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మోహన్ గౌడే ఇల్లు ఇచ్చిండ్రు. ఇంతవరకు దాదాపు మళ్ళా 2014 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకన్నా ఇల్లు ఇచ్చిరా ఊర్లో ఎవరికైనా ఇల్లు వచ్చినాయా? 10 సంవత్సరాలు ఈ రోజు ఇస్తా రేపు ఇస్తా అని మబ్బా పెట్టి 20 ఇల్లు ఇచ్చినాం 10 ఇల్లు ఇచ్చినాం అని ఇల్లు చుట్టుముట్టు లీడర్ల చుట్టుముట్టు తిప్పుకుంటారు. కానీ ఎవరికైనా ఇల్లు వచ్చినాయా మన ఊర్లో? కానీ ఇప్పుడు మనం 10 సంవత్సరాల తర్వాత మన గవర్నమెంట్ వచ్చి 90 రోజులే అయింది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 90 రోజులు అయింది. నవంబర్ 26 తారీఖు రోజు ఇదే వేణుగోపాల స్వామి గుడి ముందల మన ఎమ్మెల్యే ఆయన అభ్యర్థి అయినటువంటి నవంబర్ 26 తారీఖు రోజు ఇక్కడే ఉండి వాగ్దానం చేసిపోయాడు. ప్రతి మీ విలేజ్లో కేశంపేట విలేజ్లో ప్రతి సమస్యకు కానీ నేనున్న ఇల్లు కానీ పింఛన్ల విషయాల్లో కానీ ఏ విషయానికైనా మీ అందరికీ ఎవరైతే కట్టుకుంటారో అందరికీ కంపల్సరీ మీకు ఇస్తానని వాగ్దానం చేసిపోయాడు నవంబర్ 26 తారీఖు రోజునే. అదేవిధంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 90 రోజులు అవుతుంది. ఈరోజు వచ్చిన 48 గంటల్లోనే మనకు మహిళలకు అందరికీ, అక్క చెల్లెళ్ళకి అందరికీ, అమ్మలకు ప్రతి ఒక్కరికి బస్ ఫ్రీ ఉందా లేదమ్మా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 48 రోజులలోనే వాగ్దానం చేసిన 48 గంటలనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించిండు. 90 రోజులు అవుతుంది. నిన్న ఈ ఇల్లు కట్టే కార్యక్రమం స్టార్ట్ చేసిండు. కొంతమంది అంటున్నారు అంతవరకు గతంలో ఏమంటుండమ్మా గతంలో ఏమంటుండే కేసీఆర్ మన తెలంగాణ రాకముందుకు కాంగ్రెస్ వాళ్ళు 70 ఇల్లు ఇచ్చిండ్రు, చిన్న ఇల్లు ఇచ్చిండు అని చెప్తుండే. మనం చూస్తుంటాం కదా టీవీ.